హాయ్ గైస్, ఈ మధ్య కాలంలో మా ఏరియాలో ట్రెండింగ్ అవుతున్న వాటర్ ఫాల్స్ అయితే మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు కనిపించే ప్రతి క్లిప్ కూడా ఈ వాటర్ ఫాల్స్ లో హైలైట్స్ అన్నమాట. మనకు కనిపించే అందమైన వాటర్ ఫాల్స్ వీకెండ్స్ లో మాత్రం చాలా రద్దీగా ఉంటుంది. అలానే పండగ ఫెస్టివల్స్ లో అసలు ఖాళీగా ఉండదు. ఇంతకీ ఈ వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉందబ్బా అని అనుకుంటున్నారు కదా. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కోనం గ్రామం సమీపంలో ఉండే సికాపరుగు వాటర్ ఫాల్స్ అనమాట. ఇది మా ఏరియా వాళ్ళకైతే ఇది చాలా ఫేమస్. ఈ వాటర్ ఫాల్స్ కి ఎంట్రీ అయితే మాత్రం చాలా బాగా అదిరిపోయింది. అంతలో మావాడు దర్శనం ఇచ్చేసాడు. మేము ఇలా వాటర్ ఫాల్స్ లోపలికి వచ్చాం. మాకు అంతలోనే ఒక అదిరిపోయే వ్యూ అయితే మాత్రం కనిపించింది. బట్ ఈరోజు అయితే క్రౌడ్ లేపడం మాకు చాలా హ్యాపీ. ఎందుకంటే చాలా కంగలుగా ఉంటుంది క్రౌడ్ ఉంటే. మీకు ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా అందమైన షాపులు. ఆ షాపులు అయితే మాత్రం సండే పూట మాత్రం ఫుల్ రద్దీగా ఉంటుంది. అందులో పల్లెటూరు అబ్బాయిది కూడా ఒక షాప్ ఉంది. చాలాసార్లు ట్రై చేస్తాం మా అన్నయ్యని కలవాలని, బట్ అవ్వలేదు. ఇంతలో నేను తెచ్చుకున్న వాటర్ అయితే మొత్తం అయిపోయాయి. ఇంకేం చేస్తాం, అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాను. నా వెనకైతే మా రిషిమా మాత్రం బాగా స్టైల్ కొడుతున్నాడు. ఇలా కొంత దూరం నడిచిన తర్వాత అయితే ఒక మంచి ప్లేస్ అయితే కనిపించింది. అలాంటి కనిపిస్తే మనం అవుతామా, ఒక సెల్ఫీ తీసేసాం. మన విలేజ్ స్టైల్లో కనిపిస్తున్న ఈ షాపుల్లో నాకు తెలిసిన ఒక అన్నిది అయితే షాప్ ఉంది. అదే పల్లెటూరు అబ్బాయి. హలో చెప్పడం మర్చిపోయాను, నేను ఒక్కడనైతే రాలేదు, నా స్నేహితులు కూడా వచ్చారు. వెనక్కి కనిపిస్తున్నారు కదా, తీట పనులు చేస్తున్నారు చూడండి. మా వాళ్ళతో వచ్చిన తర్వాత ఖాళీగా ఉంటామా, ఒక సెల్ఫీ లాగాను. కానీ వీళ్ళు చూడండి, నేను ఇటు సెల్ఫీ తీస్తే వాళ్ళు అటు కబుర్లు ఆడుకుంటున్నారు. ఎంతలో మా రిషిగాడు క్యాట్ వాక్ అయితే చేస్తున్నాడు. ఆడిని చూసి నేను కూడా నేర్చుకున్నాను. క్యాట్ వాక్ అయితే కాదు, కొంచెం స్టైల్గా నడుద్దామని నడిచాను, కానీ రాలేదు. ఒకసారి నా వైపు కాకుండా అటు సైడ్ ఒక లుక్ వేసుకోండి. ఇంత అందమైన జలపాతాన్ని మా ఏరియాలో చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా ఏరియాలో కూడా టూరిజం అనేది డెవలప్ అవుతుంది కాబట్టి. వద్దురా బాబు అంటే మా రిషిగాడు మాటికి క్యాట్ వాక్ అయితే చేస్తున్నాడు. ఎదురుగా కనిపిస్తుంది కదా ఆ గూడు, అక్కడ నుంచి వ్యూ అయితే మాత్రం చాలా అదిరిపోద్ది. కూర్చొని కబుర్లు కూడా ఆడుకోవచ్చు. ఈ రాయి మీద ఫ్లవర్స్ అయితే చాలా అందంగా గీశారు. అంతలో మా రిషిగాడు అయితే ప్రత్యక్షం అయిపోయాడు. ఫోటోలు దిగాలనుకున్న వాళ్ళకైతే ఈ ప్లేస్ చాలా బెటర్. ఇంతలో నేనైతే ఒక మంచి కేజీఎఫ్ లుక్ తో కంబ్యాక్ ఇద్దాం అనుకున్నాను. మొత్తం పులిసైపోయింది. ఈ పక్క అయితే ఈ బాతులు ఏదో వాటర్లో స్విమ్ చేస్తున్నట్టు కనిపిస్తున్నాయి కదా, చాలా అందంగా ఉన్నాయి. ఈ ఆర్టిస్ట్కి అయితే ఒక లైక్ వేసుకున్న తప్పులేదు. ఇంకొంచెం దూరం వచ్చిన తర్వాత ఎదురుగా కనిపిస్తుంది చూడండి, ఆ వ్యూ అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఎదురుగా కనిపిస్తున్నాయి కదా తామర పూలు, చూడండి ఎంత అందంగా ఉన్నాయో. దూరం నుంచి ఆ పువ్వుల్ని చూస్తుంటే నిజంగానే పూసాయేమో అనే విధంగా ఆ ఆర్ట్ అంత అందంగా ఉంది. అంత అందం మన ముందు కనిపిస్తే ఆగుతామా, అంతలో జంప్ వేసాను. వీడియో చూసే వాళ్ళకి సరిగ్గా కనిపించదేమో అని చాలా దగ్గరకు వచ్చి చూపిస్తున్నాను. చూడండి ఎంత అందంగా ఉందో. ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ కూడా ఒక సెల్ఫీ తీసుకోండి. నేను కానీ ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్తే నా కాలు అస్సలు ఆగవు. మొత్తానికి ఏదో విధంగా అలా చూసుకుంటూ మీదకైతే వచ్చేసాను. కొంచెం రాయెక్కాలి. ఇప్పుడు ఎక్కుతున్నాడు చూడండి మా హీరో. నన్ను పెట్టి వీడియో తీరా సామి అంటే, లేదు నేనే ఉంటాను నువ్వే వీడియో తీ అన్నాడు. మరేం చేస్తాం, తీయాలిగా మరి. ఎవరైనా ఫోటోలు తీసుకోవాలనుకుంటే ఈ బ్యాక్గ్రౌండ్ మాత్రం అదిరిపోద్ది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ జలపాతం చుట్టూ ఉన్న అందమైన రాళ్ళు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వాటి దగ్గరికి వెళ్ళొద్దు, దూరం నుంచి ఫోటోలు తీసుకోండి, ఎందుకంటే చాలా రిస్క్ ఇవి. నేను ఈ జలపాతానికి రావడం ఇది రెండోసారి, కానీ అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు అయితే వచ్చాయి. ఎంత మార్పు అంటే అసలు మాటల్లో చెప్పలేనంత. ముఖ్యంగా పండగ టయాల్లో అస్సలు ఖాళీగా ఉండదు, చాలా రద్దీగా ఉంటుంది. అలానే చాలా లుకింగ్గా ఉంటుంది. ఇక్కడ కొన్ని బొమ్మలు అయితే ఉన్నాయి. ఇవి చిన్నవైనా కూడా వాటర్ ఫాల్స్కి చాలా లుక్ని అయితే తెచ్చిపెట్టాయి. ఫోటోలు తీసుకునే వాళ్ళకైతే పండగని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందమైన ప్లేసులు మీకు కళ్ళు చెదిరేలా కనిపిస్తాయి. ఈ ఎక్స్పీరియన్స్ మాటల్లో చెప్తే రాదు. మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి, మీకే అర్థమవుతుంది. అప్పటితో పోలిస్తే ఈ మధ్య కాలంలో టూరిస్టులు అయితే బాగా పెరిగారు. నేను ఫస్ట్ టైం ఈ జలపాతానికి వచ్చినప్పుడు కొంచెం సింపుల్గానే ఉంది. బట్ అప్పుడు నాకైతే ఏం తెలియదు. అలా ఆడుకుని వెళ్ళిపోయాం పిక్నిక్ చేసుకొని. అప్పుడైతే ఏం తెలియక వెళ్ళిపోయాను. ఇప్పుడు అన్నీ తెలిసి మళ్ళీ వచ్చాను. ఇంత అందంగా కనిపిస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరే చూడండి ఎంత అందంగా ఉందో. బట్ ఇక్కడైతే చాలా జాగ్రత్త, జారిపోతున్నారు చాలామంది. మా రిషిగాడికి అయితే చాలా భయం పట్టుకుంది. ఎందుకంటే ఇప్పుడే జస్ట్ పడిపోతుండగా నేను పట్టుకున్నాను. కానీ అది వీడియో తీయలేకపోయాను. వీడియో తీసుంటే మా వాడు అస్సాం బస్ ఎక్కేయాల్సింది. ఎవరైనా వీడియోలు కానీ ఫోటోలు కానీ తీసేటప్పుడు మీ పక్కనున్న వాళ్ళని కూడా మీరు గమనించండి. లేకపోతే వాళ్ళు మిమ్మల్ని వదిలి మీకన్నా ముందే వెళ్ళిపోతారు. ఇంటికి కాదు, హాస్పిటల్కి. ముఖ్యంగా చాలామంది అయితే ఎంజాయ్ చేయడానికి వస్తారు కదా టూరిస్టులు అందరూ. ఫ్యామిలీతో వచ్చే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చాలా నాచ్ అనేది ఉంది. పిల్లల్ని అయితే ఇటు అస్సలు పంపించొద్దు. చాలామంది ఎంజాయ్ చేయడానికి అయితే వస్తారు కదా, కొంచెం జాగ్రత్తలు అయితే మెయింటైన్ చేయండి. ఇటువంటి నాచు ప్రదేశాల్లో కొంచెం జాగ్రత్తగా నడండి. లేకపోతే తర్వాత తెలిసిందేగా ఏమవుతుందో.
మావోడికి ఇంత జరిగినా కూడా కొంచెం కూడా భయం లేదు. ఎందుకంటే వాడిని తీసుకొచ్చింది నేను కదా! వాడికేమైనా అయితే నన్ను చెక్కేస్తారు. ఇంతవరకు నేను చెప్పిన జాగ్రత్తలు అందరికీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ డ్రింక్ చేసి మాత్రం ఆ రాళ్ళ దగ్గరికెళ్ళొద్దు. ఫ్యామిలీస్ ఉన్నాయి. చాలా జాగ్రత్త. ఇంత అందమైన వాటర్ ఫాల్స్‌ని నేను అందంగా చూపించలేకపోయానేమో అనే చిన్న డౌట్ అయితే ఉంది. నేను బానే చూపించానా లేదనేది మీరు కొంచెం కామెంట్ రూపంలో చెప్పండి. ఓకేనా? ఎందుకంటే నాకు కూడా కొంచెం మోటివేషన్‌గా ఉంటది. నేను తీసిన క్లిప్‌లు అయితే చాలా అందంగా వచ్చాయని నేను అనుకుంటున్నాను. అలా మీరు కూడా అనుకుంటున్నారు అని నాకు తెలియాలంటే మీరు కామెంట్ చేయాలి కదా! అటువంటప్పుడే నెక్స్ట్ వీడియోకి కూడా నాకు కొంచెం పవర్ వస్తదనమాట. ఇంత అందంగా తీయాలిరా అని. మా ఏరియాలో ఉండే ఇంత అందమైన జలపాతం గురించి మీతో షేర్ చేసుకుంటున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను చేసిన ఈ వీడియోలో ఏవైనా తప్పులుంటే మీ పెద్ద మనసుతో క్షమించండి. అలానే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లాస్ట్‌గా ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. మా గిరిజన ప్రాంతాల్లో ఇటువంటి అందమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఈ వీడియో అప్లోడ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మా గిరిజన గ్రామాల చుట్టుపక్కలలో కూడా టూరిజం అనేది పెరగాలి. ఇలానే ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతలో మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో గనుక మీకు నచ్చితే మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి.